ఏసే మార్గం నేను విడువడు ఎడబాయుడు. ఈ రోజు దేవుని వాగ్దానం. మా కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం వీక్షిస్తారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరిని దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించునుగాక. మీ జీవితంలో మీ కుటుంబంలో దేవుడు అనేక మేలులతో నింపాలని, మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. మరి వాగ్దానం కొరకు ప్రార్థించుకుందామా. స్తోత్రం పరిశుద్ధుడ యేసే వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరచమని యేసు నామములో అడుగుచున్నా తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటంటే కీర్తనలు 34వ అధ్యాయము 19వ వచనము. నీతిమంతుడికి కలుగు ఆపదలు అనేకములు, వాటినన్నిటిలో నుండి యెహోవా దాన్ని విడిపించును కదండి. యెహోవా వానిని విడిపించును అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు కదండి. నీతిమంతుని కంట ఏం కలుగుతాయి అంట అండి? అనేక ఆపదలు కలుగుతాయి. ఈరోజు నువ్వు నీతిగా జీవిస్తున్నావు కదా, కాబట్టి నీకు ఆపదలు వస్తూ ఉన్నాయండి. నువ్వు అనుకుంటుండొచ్చు ఈరోజు నాకెందుకు ఇలా జరుగుతుంది, నాకెందుకు ఇలా అవుతుంది అని అనుకుంటున్నావా? నువ్వు కరెక్ట్గా ప్రార్థన చేసుకొని దేవుని భయభక్తులు కలిగి దేవుని ఇష్టానుసారంగా నడుచుకుంటున్నావేమో కదండి. అయితే నీకు ఆపదలు వస్తున్నాయా? అయితే నువ్వు నీతిమంతుడిగా జీవిస్తున్నావు కాబట్టి నీకు అనేక ఆపదలు వస్తూ ఉన్నాయి. ఒకవేళ నువ్వు నీతిగా ఉండి యథార్థంగా ఉండి అనేక సమస్యలతో నువ్వు బాధపడుతున్నావా? అయితే దేవుడు ఏమంటుందంటే నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, కాబట్టి మీరు దుఃఖించకండి, బాధపడకండి దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అదేవిధంగా ఏమంటుందండి, వాటన్నిటి నుండి యెహోవా వానిని విడిపించును. హల్లెలూయా. నీకు ఆపదలు వస్తాయి. ఎందుకు ఆపదలు వస్తాయంటే నువ్వు నీతిమంతులుగా జీవిస్తా ఉన్నావు, యథార్థంగా జీవిస్తున్నావు. నీ జాబ్ దగ్గర కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, మరి ప్రతి విషయంలో నువ్వు నీతిమంతులుగా ఉంటున్నావు కాబట్టి నీకు ప్రతి విషయంలో ఆపదలు వస్తూ ఉన్నాయి. కానీ ఆపదలు వచ్చినా దేవుడు ఆ ఆపద నుంచి మిమ్మల్ని తప్పిస్తాడంట. హల్లెలూయా. నిజంగానే మన దేవుడు గొప్ప దేవుడు కదండి. ఈరోజు దేవుడు నీ పక్షంగా వ్యాజ్యం ఆడబోతుండు, నీ పక్షంగా దేవుడు యుద్ధం చేయబోతుండు, నీ పక్షంగా దేవుడు కార్యాలు జరిగించే దేవుడు అండి. హల్లెలూయా. ఈరోజు నువ్వు చింతిస్తున్నావా, బాధపడుతున్నావా? అయితే దేవుడు సెలవిస్తా ఉన్నాడు, ఈరోజు ఏం దుఃఖపడకండి, బాధపడకండి. నీకు అనేక ఆపదలు వస్తున్నాయి, ఈరోజు అనేక శ్రమలు వస్తున్నాయని, అనేక నిందలు వస్తున్నాయని నువ్వు బాధపడుతున్నావా? ఎందుకంటే నువ్వు నీతిగా జీవించడం మొదలు పెట్టినావు కాబట్టి, ప్రారంభం చేసినావు కాబట్టి నీకు అనేక ఆపదలు వస్తూ ఉన్నాయి. కానీ ఒకవేళ ఆపద వచ్చినా కూడా నువ్వు భయపడకుండా ధైర్యం కలిగి ఉండు. ఎందుకంటే దేవుడు నీ పక్షంగా ఉన్నాడంట. హల్లెలూయా. దేవుడే అన్నిటి నుంచి విడిపిస్తూ ఉంటాడంట. కాబట్టి ప్రతి ఒక్క సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఈరోజు ఎంతమంది అయితే ఈ ఉదయకాల వాగ్దానం వింటున్నారా, ఈ వాక్యం వింటున్నారా? నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతం జరిగించిపోతున్నాడండి. ఏ విషయంలో మనం దిగులు చెందదు, ఏ విషయంలో మనం భయపడొద్దని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఈరోజు నీ పక్షంగా దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నీ విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు చూస్తున్నాడండి. ఈరోజు నీ హృదయం వేదనతో ఉందేమో, బాధతో ఉన్నావేమో, కృంగిపోయి ఉన్నావా? అయితే దేవుడు ఈరోజు నీ సమస్యలన్నిటి నుంచి విడిపించడమే కాకుండా నీకు తోడుగా ఉండబోతున్నాడండి. హల్లెలూయా. అందుకే దేవుడు సెలవిస్తా ఉన్నాడు, నీతిమంతుడికి కలుగు ఆపదలు అనేకములు, కానీ వాటి అన్నిటి నుంచి నేను మిమ్మల్ని విడిపిస్తాను దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఈరోజు ఈ ఉదయకాలం వాగ్దానం ద్వారా, వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉండి నీ జీవితంలో అనేక గొప్ప అద్భుతాలు దేవుడు జరిగించబోతుండు. నీకు శాంతి, సమాధానం, నెమ్మదిని కలుగ చేయవాడు. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చాలని మనసారా కోరుకుంటూ ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశించునుగా. కామెంట్ ప్రార్థించుకుందామా. స్తోత్రం పరిశుద్ధ ఆత్ముడ యేసుప్రభా. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటూ నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారేసే వారి జీవితంలో, వారి కుటుంబంలో అనేక మేలులు, అనేక ఆశీర్వాదాలు నింపండి. ఈరోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో వారి జీవితాంతం, లైఫ్ లాంగ్ మీరు తోడుగా ఉండండి. సంవత్సరం అంతా వారిని బ్లెస్ చేయండి, దీవించండి, ఆశ్రయించండి. వారికి ఉన్న కష్టము, వారికి ఉన్న బాధ, వేదన, సమస్యలు, దుఃఖం అన్నిటి నుంచి విడిపించండి యేసయ్యా. వారి కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది కలుగునుగా యేసుప్రభా. వారి జీవితంలో అనేక మేలులతో నింపండి యేసయ్యా, ఆశీర్వాదంతో నింపండి. వారికి ఉన్న దేవా సమస్యల నుంచి అన్నిటి నుంచి విడిపించండి. భార్య భర్త సమస్యలు, కోర్టు కేసు నైనా ఎంతమంది అయితే విడుదల లేక బాధపడుతున్న వారికి మీరు తోడుగా ఉండి, అండగా ఉండి కార్యాలు జరిగించండి. గర్భఫలం లేదని చింతిస్తున్నారు, వేదన చెందుతున్నారు, గుడ్రాలను పిలువబడుతున్నారు యేసయ్యా. వారిని కూడా జ్ఞాపకం చేసుకొని వారి హృదయంలో ప్రతి బాధ, వేదన తీసివేసి వారి గర్భాన్ని తెరవండి యేసయ్యా. గర్భంలో ప్రతి లోపాలని సరిచేయండి యేసుప్రభా. జాబ్స్ లేని వారికి మంచి జాబ్స్ దయచేయండి యేసుప్రభా. నన్ను ఆర్కి బుందులు, తాగుడు, వ్యసనాలకి బానిసైన వారిని మీ జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ఎంతమంది కుటుంబ ప్రార్థనలు చేసుకోకుండా, వాక్యానుసారంగా జీవించకుండా, నీ దగ్గరికి నేను రాకుండా ఉంటున్నారు, వారందరినీ మీ జ్ఞాపకం చేసుకోండి యేసుప్రభా. వారి జీవితంలో గొప్ప అద్భుతం జరిగించి అమాస, పుణ్యంకి, పౌర్ణికృష్ణ మంత్రశక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడిపించి శాంతి, సమాధానం, నెమ్మదిని కలిగి చేసి అద్భుతం, ఆచరణ, మేలు జరిగించమని నజరేయుడైన యేసు నామంలో దేవా ప్రతి కుటుంబంలో శాంతి, సమాధానం కలిగి చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.